ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబ బిడ్డలందరికీ సర్వశుభాలు తెలియజేస్తుంటున్నాం. మరొక పర్యాయం మిమ్మల్ని చూడడానికి, ఈ రీతిగా దేవుని వాక్యం వినడానికి దేవుడిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభు సమాధానం మీకును మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. దేవుని బిడ్డలారా, మీ ఫోన్ ద్వారా ప్రియదేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుంటున్నారు. చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వారందరిని బట్టి మా ప్రార్థనా బృందము అనుక్షణం ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే, అది ఏ సమస్య అయినా, ఏ ఇరుకైనా, ఇబ్బంది అయినా సరే వెంటనే ఫోన్ ద్వారా తెలియజేయండి. మేము మా సంఘ బిడ్డలము, ప్రత్యేకంగా నేను కూడా మీతో ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. దేవుడి సమాధానం మీకు తోడైండును గాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాంశం ఏమిటంటే, ఏది మేలు ఆలోచన చేద్దాం. ఏది మేలు అంటుందంటే, మహాజ్ఞానము కలిగినటువంటి సొలొమోను మహారాజు గారు ఇంచుమించుగా 3000 సామెతలు రాశారని దేవుని వాక్యంలో కనబడతా ఉంది. 1005 సంకీర్తనలు రాశారని దేవుని వాక్యంలో కనబడుతుంది. అంత జ్ఞానము కలిగినటువంటి సొలొమోను మహారాజు గారు ఈరోజు నీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నారు. అంత జ్ఞానము కలిగినటువంటి ఆయన ఏది మేలో తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో ఏది మేలో, ఏది మంచో, ఏది చెడో నీకు తెలియదు కదా. కొన్ని సందర్భాల్లో నువ్వు పడిపోతూ ఉంటావు. కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందులు పడిపోతుంటావు. ఏంటి, నాకు ఏది మేలో, ఏది మంచిదో నాకు అర్థం కావట్లేదు పాస్టర్ గారు అని బాధపడతా ఉంటావు. అయితే ఈ దినాన పరిశుద్ధాత్ముడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొదటి మాటగా మనం గమనిస్తే, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 16 వచనాన్ని మనం చదువుదాం. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగియుండుట మేలు. వాక్య భాగం తెలియజేస్తుంది, నెమ్మది లేకుండా ఈరోజు భూమి మీద అనేక మంది కుటుంబ బిడ్డలలో ఏమీ లేదంటే నెమ్మది అనేది లేదు. ఎవరు ఫోన్ చేసినా, అయ్యా మా పిల్లలు నా మాట వినట్లేదు, మా కుటుంబంలో నెమ్మది లేదు, నేను మంచి ఉద్యోగస్తుని కానీ నా పిల్లలు నా మాట వినట్లేదు, అయ్యా నా భార్యతో ఇంట్లో సమస్యనయ్యా, అయ్యా నీ కుటుంబ సమస్యలు ఎదుర్కోలేకపోతున్నాను, నెమ్మది అనేది లేదు. మంచి ఇల్లుంది, ఇంట్లో వస్తువులు ఉన్నాయి, మంచి ఏసీ ఉంది, మంచి కారు ఉంది, మంచి డబ్బు ఉంది, కానీ వాళ్ళ ఇంట్లో ఏం లేదంటే నెమ్మది అనేది లేదు. ఈరోజు మీ కుటుంబంలో నెమ్మది లేని స్థితి ఉంటుందా? నెమ్మది లేని స్థితి చూడండి. భూమి మీద ఎంతో మంది కుటుంబాల్లో నెమ్మది లేదండి, నెమ్మది లేదు. చూడండి, ఏదైతే మనకు ఇంట్లో ఉంటే మంచిది అనుకుంటామో అన్ని కొనుక్కొని తెచ్చిపెట్టుకుంటాం, కానీ వాటి ద్వారా మనకు నెమ్మది రావడం లేదు. మరి వాక్యం అంటుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం వల్ల నీకు నెమ్మది రాదు. విస్తారమైనటువంటి బంగారం వల్ల నీకు నెమ్మది రాదు. విస్తారమైనటువంటి కార్లు, మేడలు, మిద్దెల వల్ల కూడా నీకు నెమ్మది రాదు. దేనివల్ల నెమ్మది వస్తుందంటే, యెహోవా యందలి భయభక్తులు కలిగి, అంటే దేవుని యందు భయం కలిగి ఉండాలి, దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు మన జీవితంలో కలిగి ఉంటామో, మనకు కొంచెం ఉన్నా సరే, అది కొద్దిగైనా సరే, అది మన కుటుంబానికి, మన వ్యక్తిగత జీవితానికి, సేవకు, పరిచర్యకు, ఉద్యోగానికి, అన్నిటికీ నెమ్మదిగా ఉంటుంది. అది మేలును కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఏది మంచిదంటారు? నెమ్మది లేకపోవడం మంచిదా? నెమ్మది కలిగి కొద్దిగా ఉన్నా సరే సంతోషంగా ఉండడం ముఖ్యమా? ఈరోజు పక్కవారితో మనం పోల్చుకుంటున్నాం. వారి ఇంట్లో అది ఉందండి, మా ఇంట్లో ఇది లేదండి, వారికి అది వచ్చిందండి, మాకు ఏమీ లేదండి, వారి మెడలున్నాయండి, మాకు మిద్దెలు లేవండి. అయ్యో, పక్క వారిని చూచి నీ జీవితంలో ఏమీ లేదంటే నెమ్మది లేదు. నెమ్మదిగా ఉండడం నేర్చుకో, నెమ్మదిగా ఉండడం నేర్చుకో, ప్రశాంతంగా ఉండడం నేర్చుకో. చూడండి, ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి, భయము ప్లస్ భక్తి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. వట్టి భక్తి పనికిరాదు అండి, భక్తితో పాటు భయం కూడా కావాలి, భయంతో పాటు భక్తి ఉండాలి. ఈ రెండు కలిసినటువంటి నీ జీవితంలో కొంచెం ఉన్నా సరే అది నెమ్మది కలగజేస్తుంది. హల్లెలూయా. మరి నెమ్మదిగా ఉంటున్నావా? నీ కుటుంబం బిడ్డలతో నువ్వు నెమ్మదిగా ఉంటున్నావా? నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటున్నావా? నీ కష్టార్జితం నువ్వు నిశ్చయముగా అనుభవిస్తున్నావా? ఈరోజు చాలామంది కష్టపడి సంపాదిస్తున్నారండి, కానీ దాన్ని సంతోషంగా ఖర్చు పెట్టుకోలేని స్థితి, తిరిగి దాన్ని సంతోషంగా భుజించలేని స్థితి.
ఎంత బాధాకరం, ఎంత విచారణకరం. ఆలోచన చేశారు. నేటి దినాల్లో ఎంతోమంది వారి వారి వ్యక్తిగత జీవితంలో అనేక సందర్భాల్లో పడిపోయినటువంటి స్థితి కనబడతా ఉంది, పడిపోయినటువంటి దీనస్థితి కనబడతా ఉంది. ఈరోజు నీ కుటుంబంలో కూడా నెమ్మది లేదా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. స్పష్టంగా ఒకసారి ఆలోచన చేయి. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. ఆ మాటను మీకు తెలియజేస్తున్నాను. చదువుదామా దేవుని వాక్యము? ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయ్యేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలని ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఈరోజు నువ్వు సోషల్ మీడియాలో చూస్తున్నావు కదా, ఎంతో మంది గొప్పవారు, ఎంతో మంది హీరోలు అంటున్నావు కదా, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును బట్టి ఎప్పుడు ఎవరు వచ్చి ఆ సొమ్మును కాజేస్తారో, నా కుటుంబీకులే నన్ను చంపి ఎక్కడ ఈ డబ్బును కాజేస్తారని నెమ్మది లేకున్నారు. రాత్రిపూట్ల నిద్ర పట్టట్లేదండి. ఇదిగో నువ్వు పచ్చడన్నం తిని ప్రశాంతంగా అరుగు మీద పడుకున్నా కూడా నిద్ర పట్టాలా? నీకు నిద్ర పడుతుందా ఇంతకీ? అయ్యో నాకున్న మానసిక వ్యాధండి, అయ్యో నిద్ర లేని రాత్రులండి, నాకు వేదనండి. ఎందుకమ్మా నీకు వేదన? నీకేం లేదంటే, అయ్యో నాకెందుకు లేదండి, నేను ఉద్యోగస్తురాల్ని, నా భర్త ఉద్యోగస్తుడు, మాకు మంచి జీతం ఉంది, మా కుటుంబంలో ఇది ఉంది, కానీ మా పిల్లలు నా మాట వినరండి, నా భర్త త్రాగుడుకు అలవాటు పడ్డాడండి, అయ్యో నా భార్య అక్రమ సంబంధంతో ఉందండి. నెమ్మది అనేదే లేదండి ఇంట్లో. చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి నీకు కొంచెం ఆస్తి ఉండు, కొంచెమే భోజనం ఉండు, కొంచెమే మంచినీళ్ళుండు, అయినా కూడా నువ్వు నెమ్మదిగా ఉండడమే నీకు మేలు. ఏది మేలంటావు చెప్పండి? డబ్బు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకపోవడం మేలంటావా? కొంచెమే డబ్బు ఉండి హ్యాపీగా నిద్రపోవడం మేలంటావా? కొంచెము కలిగి ఉండి నెమ్మదిగా పడుకోవడం, నెమ్మదిగా నిద్రపోవడమే మేలు కదా. మరి నేటి దినాల్లో నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావా? ఆనందంగా ఉంటున్నావా? దేవుని మందిరంలో దేవునితో సంతోషంగా గడుపుకుంటున్నావా? గడపలేకపోతున్నావే. కారణం ఏంటి? నీకున్న దాంతో నీకు సంతృప్తి లేదు, నీకున్న దాంతో నీకు నెమ్మది లేదు. వారిట్లా వీరిట్లా, వారు అది తెచ్చుకున్నారు ఇది తెచ్చుకున్నారని చెప్పి ఆలోచన చేసి 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 నీకు నెమ్మది అనేదే లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకో. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం, విస్తారమైన భూముల వల్ల నీకు నెమ్మది కలగదు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ కొంచెం ఉన్నా సరే, కొంచెం తిన్నా సరే, ఇదిగో నేల మీద చాపబరుచుకొని ప్రశాంతంగా నిద్రపోయే జీవితం నీ గనక ఉంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెమ్మది కలిగి ఉండు. జరిగేది దేవుని చిత్తమే. నువ్వు ఎన్ని తలచినా ఏమి అడిగినా అన్నీ దేవుని చిత్తమే గనక ప్రభువా యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనని సంతోషంగా దేవునితో గడుపు. అది దేవుడు నీకు తెలియజేస్తున్న మొదటి మాట. అదే 17వ వచనాన్ని చదువుదాం. అదే అధ్యాయం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 17వ మాటను చదువుతున్నాం. చూద్దాం ఒకసారి. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. దేవునికి స్తోత్రం. రెండవ మాట అంటున్నాడు, ఇదిగో పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ కలిగిన చోట కొంచెమైనా సరే ఆకుకూరల భోజనం తినడం మేలంట. పెద్దలు ఒక సామెత అన్నారు, ఏంటి తెలుసా? పరిగెడతా పోయి ఇదిగో పాలు తాగేదానికంటే నిలబడి నిబ్బరముగా మంచి నీళ్లు త్రాగడం శ్రేష్టమంట. మరి చెప్పండి, పరిగెడుతున్నావా? లోకమంతా నాదని పరిగెత్తాడంట ఒక ఆయన. లోకమంతా నాదని పరిగెత్తాడంట. యేసు ప్రభుని సంపాదించుకోకుండా చనిపోయాడు. యేసు ప్రభు లేకుండా నువ్వు ఎన్ని సంపాదించినా, ఎంత సంపాదించినా అంతయు వృధా, అంతయు త్రోసేసేదానికి పనికి వస్తుంది కానీ ఎందుకు పనికిరాదు. పిదోన్ బేట్లారా, అది ఆలోచన చేయండి. పగవాని ఇంట నీకు సరిపోడు, వాడు శత్రువు. వాని ఇంటికి దగ్గరికి పోయి ముఖమంతా మార్చుకొని మనసంతా కలిసి పెట్టుకొని ఎందుకు అక్కడ భోజనం చేయడం? ఆ భోజనం చేసేదానికంటే ఇదిగో ప్రేమ కలిగిన చోట, ఇదిగో చిన్న గుడిసె కానీ చిన్న ఇండ్లు కానీ, వాళ్ళు నీ చుట్టాలు, దూరపు చుట్టాలు, వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రేమతో వాళ్ళు పెట్టే పచ్చడన్నం తినడం చాలా మేలండి. ఏది మేలంటావు చెప్పు? వాడికి నీకు శత్రుత్వం ఉంది, పడదు, కానీ వంటి దగ్గరికి వెళ్తావు. తిన్నప్పటి నుంచి నీకు ఏదో బాధ, ఏదో వేదన. ఎందుకంటే వాడికి నీకు సరిపోదు, శత్రువాడు.
ఆ శత్రువైనటువంటి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు భోజనము చేసేదానికంటే నెమ్మది కలిగిన చోట, ప్రశాంతత కలిగిన చోట, ప్రేమగా నిన్ను ప్రేమించే బీదవానింటికి వెళ్ళి నువ్వు భోజనం చేయడం మంచిదండి. ధనవంతులు, పెద్ద పెద్ద ధనవంతులు వివాహాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ వివాహానికి నువ్వు వెళ్ళావనుకో, వారి వివాహానికి నువ్వు వెళ్ళావనుకో, ఎవ్వరు నిన్ను పట్టించుకోరు, ఎవ్వరు నేను పలకరించరు. నువ్వు వెళ్ళాలి, భోంచేయాలి, రావాలి. ఒకవేళ ఎవరైనా చూస్తే వాళ్ళు ఎలా చూస్తారంటే నిన్ను నీచంగా చూస్తారు. అదే ఒక బీదవాని ఇంటికి కనుక నువ్వు వివాహానికి వెళ్ళావనుకో, అయ్యో అంత గొప్ప ఆయన మా ఇంటికి వచ్చాడండి, బీదవాళ్ళ ఇంటికని నీకు అతిథి మర్యాద చేస్తారు, గౌరవ మర్యాద చేస్తారు. మరి ఏది మేలంటావు? గౌరవం లేని చోట ఉండడం మేలా, గౌరవం ఉన్న చోట ఉండడం మేలా? నీకు ఎవరు పడరు, ఎవరు నీకు మర్యాద, వాళ్ళ ఇంటి దగ్గరికే పోతావు, వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్తావు, వారితోనే స్నేహం చేస్తావు, వారితోనే కలిసి తిరుగుతావు. వారి వల్ల నీకేమైనా గౌరవం ఉందా? వారి వల్ల నీకేమైనా మేలుందా? అదే నిన్ను ప్రేమించే వారి దగ్గరికి వెళ్ళి వారితో ఉండడం నీకెంతో మేలు, ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా. మరి మొదటిగా నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందు భయభక్తులు కలిగి కొంచెము కలిగి ఉండుట మేలంటున్నాడు. రెండవది, ఇదిగో పగవాని ఇంట కొవ్విన మాంసం తినేదానికంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరలు భోజనం తినడం మేలంటున్నాడు. రెండు విషయాలు మీరు తెలుసుకున్నారు. మూడో విషయాన్ని మనం గమనిద్దాం. అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయం 19 వచనాన్ని మనం చదువుదాం. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. చూడండి, ఈరోజు నేటి దినాల్లో వివాహము తొలిగైన తర్వాత వారిద్దరు ఎలా ఉంటారంటే అన్యోన్యంగా ఉంటారు. ఉదాహరణ ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, కొత్తగా పెళ్ళైనటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. వారిద్దరిని ఒక ఇంట్లో ఇచ్చారంట. వారి ఇంట్లో ఇచ్చి ఈ గదిలో మీరు ఉండండి, ఇక్కడే మీరు భోంచేయండి, ఇక్కడే మీరు నిద్రపోండి, హ్యాపీగా ఉండండి అని చెప్పి ఆ గదిలో నుంచి విడిచిపెట్టొస్తారు. అయితే మొదటగా తొలిగా వివాహమైన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఇద్దరు చెవులు కొరుక్కుంటున్నారంట. ఎలా తెలుసా? ఇదిగో మెల్లగా మాట్లాడు, బయట మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు వింటారు అన్నారంట. ఆమంటుంది, మెల్లగా మాట్లాడి, ఎందుకు అట్లా నవ్వుతున్నావు గట్టిగా, వాళ్ళు చూస్తే ఏమనుకోరు, నిశ్శబ్దంగా ఉండు అని చెప్పి ఆ తల్లి కూడా అంటుందంట. అంటే కొద్ది రోజులు వారి గదిలో మాట్లాడుకునేంత వరకు మాటలు సాగాయి. కొంతకాలం, 1 సంవత్సరం అయిన తర్వాత వారి మాటలు ఎక్కడొచ్చాయంటే ఇంట్లోకి వచ్చాయి. అప్పుడు ఈయన అంటాడంట, ఇదిగో నీతో కాపురం చేసేదానికంటే బయటకు పోయేది చాలా మేలు అంటున్నట. ఊరుకో, అత్తమ్మ వింటుందంటే వినాలనే నేను అంటున్నా. ఇదిగో మావయ్య వింటున్నాడు, నిశ్శబ్దంగా ఉండలేవా అంటే వినాలనే నేను అంటున్నా అంటది. ఇదిగో ఇంకో 1 సంవత్సరం పోగిన తర్వాత ఇదిగో నడి బజార్లోకి వచ్చేస్తుంది వారి కాపురం. వారి కాపురం నడి బజార్లో రావడం కాదు, ఇరుగు పొరుగు అందరూ చూస్తూ ఉంటారు. ఏ మాత్రము సిగ్గు బిడియం అనేది లేకుండా నడి బజార్లోనే నువ్వు అలాంటి దానివి, నువ్వు అలాంటి వాడవని గొడవపడేవారుగా తయారయ్యారు. లేరంటారా? ఏది మేలంటావు? 4 గోడల మధ్య మీరు మాట్లాడుకునే మాటలు మేలంటావా? నడి బజార్లో నిలబడుకొని మాట్లాడే మాటలు మేలంటావా? అందుకే వాక్యం అంటాడు ఇక్కడ సొలొమోను మహారాజు, ఏమని తెలుసా? జగడగొండితో కాపురం చేసేదానికంటే అరణ్య భూమిలో నివసించడం మేలంట. అరణ్య భూమి అంటే ఎవ్వరు లేని చోటికి పోయి ఉండడం ప్రశాంతమైనటువంటిది అంట. ఈరోజు నీ ద్వారా నీ భర్తకు నెమ్మది అనేది ఉందా? నీ ద్వారా నీ భర్తకు నెమ్మది కలగాలి. ఆదాముకు సాటి అయిన సహకారిగా అవ్వను తీసుకొని వచ్చాడు దేవుడు. ఎందుకంటే ఆదాముకు అక్కడ ఉన్నటువంటి తోటలో ఉన్నటువంటి చెట్లు కానీ, ఫలములు కానీ, జంతువులు కానీ, వాటి ద్వారా ఆయనకు నెమ్మది లేదు. ఎదిగో ఆయన ప్రక్కటెముకలో నుండి తయారు చేయబడినటువంటి అవ్వ ద్వారానే ఆయనకు నెమ్మది వస్తుందని ఆలోచన చేసి దేవుడు ఏదేనో తోటలో ఆదాములో నుంచి అవ్వను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, గమనించండి ఎంత చక్కటి మాటలు రాయబడి ఉన్నాయో. మరి ఈ దినాన నీ కుటుంబంలో నీ భార్య ద్వారా నీకు నెమ్మది ఉందా? పోనీ నీ భర్త తాగి నేను చిత్రహింసలు పెడతా ఉంటారు కొంతమంది. వారితో కాపురం చేసేదానికంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. అంటే ఒంటరిగా బ్రతకడం మేలు. నిజమే కదండి. కొంతమంది ఉంటారండి, కొంతమంది ఇంట్లో గాజులకు అడ్డంగా ఉంటారు. నీ వల్ల నీ భార్యకు కొంచెమన్నా మనశ్శాంతి ఉందా? నెమ్మది అనేది ఉందా? తిన్నా తప్పంటావు, లేచినా తప్పంటావు, నవ్వినా తప్పంటావు, కూర్చున్నా తప్పంటావు, నవ్వినా, మాట్లాడినా, పడుకున్నా, లేచినా, ఏం చేసినా కూడా నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. నెమ్మది అనేది ఉందా? నీ ద్వారా నీ భార్యకు నెమ్మది కలగాలి. అంతే రీతిగా
నీ ద్వారా నీ భర్తకు నెమ్మది కలగాలి, మీ ఇద్దరి ద్వారా ఇంట్లో ఉన్న పిల్లలకు నెమ్మది కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి మొదటిగా కొంచెము కలిగి ఉన్న అది నీకు మేలు. రెండవదిగా మనం అంటున్నాడు ఆకుకూరలు భోజనం చేయడం మేలు. మూడవదిగా అంటున్నాడు ఇదిగో జగడగొండితో కాపురం చేసేదానికంటే అరణ్య భూమిలో నివసించడం మేలంట. జగడగొండివా నువ్వు? ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి రాద్ధాంతం చేస్తావా? మీ అత్తగారింటికి చెప్పేస్తావా? మీ అమ్మగారింటికి చెప్పేస్తావా? ఎవరికి పడితే వాళ్ళకు నా భర్త ఇలాంటి వాడు. అమ్మ గమనించి ఒక మాట, నీ భర్త ఇలాంటి వాడని నువ్వే నీ చుట్టాలకు తెలియజేస్తే ఆ చుట్టాల దగ్గర నీ భర్తకు ఏం విలువ ఉంటుంది? ఏం గౌరవం ఇస్తారు? ఏం ప్రేమిస్తారు? ఏ విధంగా గౌరవంగా చూస్తారు? ఒకసారి ఆలోచన చేసి ఎప్పుడైనా ఏ రోజైనా గమనించావు ఈ మాటను? నీ ద్వారా నీ భర్తకు ఎప్పుడు కూడా మహిమ రావాలి, ఆయనకు నీ ద్వారా ఎప్పుడు కూడా గౌరవం రావాలి. నీ భర్తకు అత్తగా అంటే మీ అమ్మగారి ఇంట్లో గౌరవం ఎందుకు లేదంటే నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి, నువ్వు ప్రేమించే విధానాన్ని బట్టే నీ భర్తకు గౌరవం మర్యాదలు లేవు. కారణం ఏంటంటే నువ్వే చీటికి మాటికి అన్నీ ఫోన్ చేసి చెప్తావు, మా ఆయన అట్లా అంటాడు, మా ఆయన ఇలా అంటాడు అని చుట్టాలకు, ఎదురింటి వారికి, పగిరింటి వారికి అందరికీ తెలియజేస్తావు. అందుకే వాక్యం అంటున్నాడు జగడగొండితో కాపురం చేసేదానికంటే అరణ్య భూమిలో ఉండడం చాలా మేలు, చాలా మేలు అంటున్నాడు కదండి. 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. 4వ విషయాన్ని గమనిద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదాం. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. చూడండి, దీన మనసు కలిగిన వారితో పొత్తు చేయడం చాలా మేలు అంటుంది. దీన మనసు అంటే తగ్గింపు కలిగిన వారితో. గర్విష్ఠులతో నువ్వు సహవాసం చేస్తున్నావా? గర్విష్ఠులకు దేవుడు గర్వం అనుస్తాడు. నాశనానికి ముందు ఏం నడుస్తుంది తెలుసా? గర్వమే. ఈరోజు చాలామంది నాది నాది అనుకుంటూ గర్వంతో మాట్లాడే వాళ్ళగా ఉన్నారండి. ఒకవేళ నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? అలాంటి మాట తీరు పనికిరాదు, అలాంటి పద్ధతి కూడా పనికిరాదు. చూడండి, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్న కంటే ఇదిగో దీన మనస్సు కలిగిన వాడితో పొత్తు పెట్టుకోవడం మేలు. ఈరోజు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలుసా? ఎవరితో స్నేహం చేస్తారంటే మనకంటే గర్విష్ఠులతో స్నేహం చేస్తావు. ఆ గర్విష్ఠుడు నిన్ను ఎప్పుడు కూడా ప్రేమించాడు, ఆ గర్విష్ఠుడు ఎప్పుడు నిన్ను దగ్గర తీసుకోడు, ఆ గర్విష్ఠుడు ఎప్పుడు నీకు మర్యాద ఇవ్వడు. వాక్యం అంటుంది దీన మనసు కలిగిన వారితో, దీన మనసు కలిగిన వారితో పొత్తు పెట్టుకుంటే వారితో కలిసి ఉండు. ఎవరితో నీ స్నేహం? దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవక, దుష్టుల యొక్క ఆలోచనలు కూడా ఉండకూడదంట. పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవాకు, వద్దు. వారితో ఎందుకు నీకు సహవాసం? గర్విష్ఠులతో ఎందుకు నీకు సహవాసం? వాడు ఎలాంటి గర్విష్ఠుడు, నువ్వు ఎంత చెప్పినా కొంతమంది వినరండి. వాడి గర్వం వాడంతే. ఇలా చేద్దామా అంటే నువ్వే చేసుకో, కావాలంటే నీతో నాకేం పని, నాతో నీకేం పని, వెళ్ళిపో అంటాడు. గర్విష్ఠుడండి. గర్విష్ఠుడు అసలు ముందు వెనక ఏం చెప్తున్నాడనే సంగతి గమనించడు. ఊరికే మాట్లాడుతూ ఉంటాడు, ఊరికే నిందలేస్తూ ఉంటాడు, ఊరికే ఇతరులు దూషిస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావేమో. అందుకే వాక్యం అంటుంది దీన మనసు కలిగిన వారితో పొత్తు పెట్టుకో. ఎవరితో పొత్తు పెట్టుకోవాలా? ఎవరితో కలిసి ఉండాలంటే తగ్గింపు కలిగిన వారు, దీన మనస్సు. మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరంటే దీన మనస్సు కలిగిన వాడు కనుక ఆయనతో పొత్తు పెట్టుకో. ప్రభు దీనుడు, ఆయన తగ్గింపు కలిగిన వాడు, తాను ఎంతో తగ్గించుకున్నాడు. చూడండి, నీ దగ్గర ఎంత ఉంది ఏముందని కాదండి, ఎంత తగ్గింపు కలిగి నువ్వు దేవునితో బ్రతుకుతే అంత మేలు. నువ్వు ఎంత తగ్గింపు కలిగి అంతగా దేవుని కొరకు బ్రతుకుతే అంత మేలు. కాబట్టి దీన మనస్సు కలిగిన వారిగా ఉండి, దీన మనసు తగ్గింపు మనస్సు కలిగినటువంటి వారిగా ఉండి వారితో పొత్తు పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని. కాబట్టి దీన మనసు కలిగిన వారితో పొత్తు పెట్టుకో, వారితోనే బ్రతుకు. దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు చేస్తాడు. ఈ మరొక మాటను కూడా చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ మాటను గమనిస్తే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. చూడండి, కొంతమంది లోపల ప్రేమ పెట్టుకుంటారు, లోపల ప్రేమ పెట్టుకొని ఏది కూడా గద్దించరు. వాక్య భాగంలో ఒక మాట కనబడుతుంది. ఏలీ కుమారులు తప్పు చేస్తున్నప్పుడు ఏలీని ఈ మాట సెలవిస్తాడు, నీవు చూచి కూడా వారిని గద్దించలేదు, వారిని మళ్లించలేదు అంటున్నాడు. లోపల ప్రేమించేదానికంటే బహిరంగంగా గద్దించు. నీ కుమారుడు త్రాగుడుకు బానిసయ్యాడు, అది నీకు తెలుసు, అయినా కూడా నువ్వు ఏమో లేని వదిలిపెడుతున్నావు. లోపల ప్రేమించేదానికంటే ఉన్నది ఉన్నట్టుగా గద్దించు.
గద్దించకపోతే ఎట్లా? బెత్తము వాడకపోతే ఎలా? అతని అణుచు కొద్దిగా, లేకపోతే వాడు తిరుగుబాటు చేస్తాడు నీ మీదికి, లేకపోతే వాడు నీ మీదికి గొడవ పడతాడు. లోలోపల ప్రేమ కంటే గద్దింపు కలిగిన మాట మేలు. ఎవరైనా నిన్ను గద్దిస్తున్నా, నువ్వు తప్పు పని చేస్తున్నప్పుడు ఎవరితో ఈరోజు స్నేహం చేస్తుంటారో తెలుసా? చాలామంది మనం ఎంత తప్పు పని చేసినా కూడా మనకు సపోర్ట్ చేసే వాళ్ళే మనకు నచ్చుతారు కదా. అలాంటి వారు కాదండి మంచివారు. నువ్వు తప్పు చేసే ప్రతిసారి నీ పక్కన నిలబడి ఇది మంచి పద్ధతి కాదు, ఇది చెడు పద్ధతి, ఈ మార్గంలో నువ్వు వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి, ఇలా చెయ్యాలి అని చెప్పేవాడే నీకు చాలా మేలు. అలాంటోంతో స్నేహం చేయి, అలాంటోంతో నువ్వు ఉండు. యోనాతానును చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మంచి ఫ్రెండ్స్ అంటే దావీదు, యోనాతానే కదా. మరి ఈరోజు నీ జీవితంలో మంచి స్నేహితుడెవరు? లోపల ప్రేమించేదానికంటే బహిరంగంగా ఉన్నది ఉన్నట్టుగా నేను గద్దించేవాడు ఎవడైనా ఉన్నాడా? అసలు నేను ఎవరైనా గద్దిస్తున్నారా? గద్దించకపోతే ఎలా? ఒక దొంగ మరొక దొంగను గద్దిస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడవా అని గద్దిస్తున్నాడు. ఈరోజు నువ్వు గద్దించు, నీ పిల్లలు పనికొస్తారు. ఈరోజు లోపల ప్రేమ పెట్టుకొని ఉన్నీలేండి ఏం చేసినా పర్లేదు అనుకుంటే వారు ఎందుకు పనికి రాకుండా పోతారు. ఉన్నది ఉన్నట్టుగా మొక్క మీదనే మాట్లాడేవాడు కావాలి. అలాంటి వారే ప్రభు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు లోపల ప్రేమించేది కావాలా? ఉన్నది ఉన్నట్టుగా మొహం మీదనే మాట్లాడేది ఉత్తమమైన పని? ఒకసారి ఆలోచన చేయండి. ఏది బెస్టో, ఏది మంచో, ఏది చెడో నువ్వు ఎరిగినటువంటి వాడవు గనక జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని పక్షాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరొక మాటగా చివరిగా చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుతున్నాం. వెండి సంపాదించుకున్న కంటే జ్ఞానము సంపాదించుకొనుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నందుట మేలు. చూడండి, చదవబడిన మాటలు గమనిస్తే వెండి సంపాదించుకోవడం మేలా, బంగారం సంపాదించుకోవడం మేలంటే ఇదిగో జ్ఞానము సంపాదించుకోవడం మేలంట. జ్ఞానవంతురాలు తన ఇంటిని చక్కబెట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుకుతుంది కదా. ఈరోజు జ్ఞానవంతుడిగా నువ్వు ఉండాలి. పురుషులకు అంటున్నాడు పేతురు రాసిన పత్రిక భాగములో, నాయనా మీరు జ్ఞానము చొప్పున కాపురం చేయమన్నారు. జ్ఞానం అంటే ఏమిటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటయే జ్ఞానము కదా. మరి అలాంటి జ్ఞానముతో ఈరోజు నువ్వు కాపురం చేయుచున్నావా? ఈరోజు ఎలాంటి జ్ఞానం నువ్వు పొందుకొని ఉన్నావు? చూడండి, చక్కటి మాట కనబడుతుంది. వెండి సంపాదించాలంటే ఎంతో శ్రమ పొందాలండి. బంగారం సంపాదించాలంటే ఎంతో శ్రమ పొందాలి కదండి. మీకు తెలుసు బంగారం ఎంతో విలువ కలిగింది. అంటే వెండి బంగారము కంటే విలువ కలిగినది, దానికంటే ఎచ్చైనది ఏదైనా ఉందంటే అది జ్ఞానమే. సొలొమోను మహారాజును అడుగుతాడు, ఏమి కావాలో కోరుకో, నీకు ఆయుష్కాలము కావాలా, రాజ్యము కావాలా, లేకపోతే వెండి బంగారములు కావాలా, పరివారు కావాలా, ఏమి కావాలో కోరుకో అంటే, అయ్యా నాకు జ్ఞానము కావాలి. బుద్ధిమంతులైతే ఆకాశములో ఇదిగో నక్షత్రముల వలె మనం పోలి నడుచుకోవాలని వాక్యం అంటుంది కదా. ఈరోజు మనం బుద్ధిమంతులుగా, జ్ఞానవంతులుగా మనం ఉండాలి. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటయే జ్ఞానం. ఈ జ్ఞానం నీకు నాకు కొదువుంటే దేవుని అడగాలి. వెండి బంగారములు సంపాదించుకోవడం కంటే జ్ఞానము సంపాదించుకో. యెహోవా ధర్మశాస్త్రమును చదువు, దివారాత్రములు ధ్యానం చేయి. ఇదే జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటయే జ్ఞానం. ఈరోజు ఆ జ్ఞానం ఎంతమందికి ఉందండి? ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం నీకు ఉందేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం నీ జీవితంలో లేదు. ప్రియమైన బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము కావాలి. ఒకానొక సమయమున ఇదిగో ఇద్దరు ఒక చిన్న దోణిలో, ఒక తెప్పలో ఇటు పక్క ఒడ్డు నుంచి అటు పక్క ఒడ్డుకు ప్రయాణం వెళ్ళారంట. ఆ ఒడ్డుకు వెళ్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఇదిగో ఆ తెప్పను నడిపేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆ తెప్పలో ఒక మంచి చదువుకున్నటువంటి ఒక మంచి ఇంజనీర్ కూర్చున్నాడు. ఆయన అడుగుతున్నాడంట, ఏం చదువుకున్నావు పెద్ద ఆయన అంటే, నేనేం చదువుకోలేదయ్యా, మా నాన్న ఈ తెప్పదోలుకుంటున్నాడు, ఇప్పుడు నేను కూడా తెప్పదోలుకుంటున్నాడు. అంటే, ఎందుకయ్యా నువ్వు పుట్టింది చదువుకోకుండా? మంచి జ్ఞానం సంపాదించుకోవాలి కదా అన్నాడంట. రెండవది, కొద్ది దూరం వెళ్ళగానే ఇదిగో ఈ నీరు ఎంత లోతుందంటే చాలా లోతు ఉంటుంది అని అన్నాడంట. అంతేకాని ఎంత లోతుందో చెప్పగలదంటే, నాకు పెద్ద చదువు లేదండి, ఎంత కొలత నేను చెప్పలేనన్నంట. ఎందుకయ్యా నువ్వు ఇదే పని చేస్తున్నావు, ఎంత లోతుందో చెప్పలేవా అన్నాడంట. సరే, కొద్దిసేపున తర్వాత ఇదిగో ఇక్కడ నుంచి అక్కడికి అటుపక్క ఎన్ని ఊర్లు ఉన్నాయో తెలుసా అంటే, తెలియదు అన్నాడంట. మరి నీకేం తెలుసు అంటే, నాకు తెప్పదోలు కూడా ఒక్కటే వచ్చయ్యా, ఇటు పక్క నుంచి అటు పక్కకు వెళ్ళడం మాత్రమే వస్తు అని చెప్పాడంట. అలా కొద్దిసేపు అలా మాటలు సాగుతూ ముందుకు వెళ్తున్న సమయంలో అనుకోకుండా వెంటనే ఆ నదిలో సుడిగుండం మొదలైందంట. సుడిగుండం మొదలవగానే ఇప్పుడు ఆ తెప్ప తోలుతున్నటువంటి వ్యక్తి అడిగాడు, అయ్యా నీకు ఈత వచ్చా అన్నాడంట. నాకు ఈ నది ఎంత లోతుందో తెలుసు,
ఎంత పొడవుందో తెలుసు, ఈ నీరు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసు, నాకు జ్ఞానం ఉంది, మంచి చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, డబ్బు ఉంది, కారు ఉంది, మేడలు మిగిలిన అన్నీ ఉన్నాయి అన్నాడంట. అయ్యా అవన్నీ కాదయ్యా నిన్ను కాపాడేది, ఇప్పుడు నీకు జ్ఞానముతో పాటు ఈత వచ్చా అని అడిగాడంట. నాకు ఈత రాదు, అయితే నీ జీవితం ఎందుకు పనికిరాదు, చావని చెప్పి ఆ తెప్పను విడిచిపెట్టి ఆయన దుంకి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఇదిగో ఆ చదువుకున్న వ్యక్తి ఆ సుడిగుండంలో పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ అంత్యకాల దినాలలో నీకు నాకు కావాల్సింది జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనంగా కనబడుతుంది, కానీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానమును సంపాదించుకునేవాడిగా ఉండాలి. పైనుంచి వచ్చు జ్ఞానం పరిశుద్ధమైనది గనక ఆ జ్ఞానంను సంపాదించుకుంటే నువ్వు ధన్యుడవు. ఏది మేలంటావు? డబ్బుండడం మేలంటావా? కొద్దిగా ఉన్నా సరే, కొద్ది డబ్బున్నా సరే హ్యాపీగా ఉండడం మేలంటావా? కొవ్విన ఎద్దు మాంసం తినడం మేలంటావా? ఆకులతో భోజనం చేయడం మేలంటావా? జగడగొండితో కాపురం చేసేది మేలంటావా? అరణ్యంలో ఒంటరిగా బ్రతకడం మేలంటావా? వెండి బంగారం సంపాదించుకోవడం మేలంటావా? లేకపోతే జ్ఞానం సంపాదించుకోవడం మేలంటున్నావా? చూడు, ఇదిగో గర్విష్ఠులతో కలిసి సహవాసం చేసేదానికంటే దీన మనసు కలిగి అదిగో తగ్గింపు కలిగిన వారితో పొత్తు పెట్టుకోవడం మేలంటావా? ఇదిగో లోపల ప్రేమించేదానికంటే బహిరంగ ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద మాట్లాడడం మేలంటావా? ఏది మేలు జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో ఏది మేలో ఏది మేలు కాదో అర్థం కాక నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు, నీ పాపాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ప్రియమైన బిడ్డలారా, అలాంటి స్థితిలో కనుక నీవు ఉంటే దయచేసి నీ హృదయాన్ని తెరిచి, ప్రభువా ఏది మేలో నాకు అది నడిపించు నాయనా, మంచి శ్రేష్టకరమైనటువంటి మార్గంలో నడిపించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, ఇదిగో ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఏది మేలైనదో, ఏది మంచిదో, ఏది చెడో తండ్రి మీరు మాట్లాడి మీరు తెలియజేస్తున్నామని వేడుకుంటున్నాం నాయనా. అయ్యా ఇదిగో తండ్రి ఈ టీవీ పరిచయం ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారి జీవితంలో ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా అయ్యా ఎక్కడైతే కృంగిపోయారో, పడిపోయారో వారందరికీ తగిన ఆరోగ్యం, శక్తి, బలము, జ్ఞానం, బుద్ధి, వివేచన దయచేసి దేవాన్ని చేతులతో మీరే ఘనముగా ఎత్తి పట్టుకుంటారమని ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతమైన దేవుని కృప, సర్వోన్నత దేవుని యొక్క ఆశీర్వాదం నిశ్చయముగా నీ బిడ్డలకు అనుగ్రహించి నీ రాకడ పర్యాంతరం కాపాడమని వేడుకుంటే ఎంతమంది గర్భఫలంతో ఎదురు చూస్తున్నారు అయ్యా, ఉద్యోగం లేక, వ్యాపారం లేక, అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ ఉన్నారో, ప్రయాణం చేసేవారు అయ్యా, భర్తను కోల్పోయినటువంటి వారు, పిల్లలను కోల్పోయిన వారు అయ్యా, భార్యను కోల్పోయినటువంటి బిడ్డలు, అనాథలు, అభాగ్యులు, విధవరాళ్ళు ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరినీ చేతులు అప్పు చెప్తుండగా మీరే తోడై నీడై ఆదరించి సంరక్షించి కాచి కాపాడుతున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. అయ్యా ఇదిగో తన ఈ దినాన వీరి టీవీ పరిచయం వీక్షిస్తున్న వీరి బిడ్డలందరూ ఎందరైతే ఇదిగో వారి కష్టార్జితను గుప్పిలిపిస్తున్నారో వారిని దీవించినైనా, వారిచ్చే ప్రతి కానుక అది ఎంతదైనా సరే దేవుని మందిరం కొడుకు దేవరిచ్చే ప్రతి రూపాయి దేవాని పాదాల దగ్గర చేస్తున్నావు. వారికి రావాల్సిన దీవెనలు ఇప్పుడే దయచేనైనా, ఇప్పుడే వారు కానుక పంపిస్తున్న వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించగలిగి గొప్ప భాగ్యం దయచేయమని వేడుకుంటూ యేసయ్య నామమును బట్టి ప్రార్థన చేస్తాడు ఈ వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.